యెరూషలేము దక్షిణ ప్రాకారానికి దగ్గరగా దావీదు అనుమతి లేకుండానే అదోనియా తనను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇదే మంచి సమయం. నా సహోదరులు బలహీనులు, సింహాసనం నాదవుతుంది. అప్పుడు నాతాను త్వరగా బత్షెబాకు ఈ విషయాన్ని తెలిపాడు. అదోనియా తనకు తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. మీరు మౌనంగా ఉంటే మీరు సొలొమోను ద్రోహులుగా భావించబడతారు. వృద్ధాప్యంతో బలహీనంగా మంచాన పడి ఉన్న దావీదు దగ్గరకు రాజ్యం భవిష్యత్తును మార్చగల సందేశంతో బత్షెబా వచ్చింది. నా ప్రభువా, మన కుమారుడు సొలొమోను నీ తరువాత రాజుకునని యెహోవా నామమున ప్రమాణం చేయలేదా? 20 ఏండ్లకు ముందు మొదటి సంతానాన్ని కోల్పోయిన తరువాత దావీదు బత్షెబను వివాహం చేసుకున్నాడు. ఆమె సొలొమోనుకు జన్మనిచ్చింది. సొలొమోను రాజవుతాడని చేసిన ప్రమాణాన్ని దావీదు ధృవీకరించాడు. నిశ్చయంగా మన కుమారుడు సొలొమోను నా తరువాత రాజుగా ఉంటాడు. నా స్థానంలో అతడు నా సింహాసనంపై కూర్చుంటాడు. నాతాను నమస్కరించి